జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పరీక్షలకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 1,00,000 మంది విద్యార్థులు రాసే ఈ పరీక్షకు నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్టీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ఐటీలో బీటెక్ దీనికి సంబంధించి నెలలోపు పేపర్ 1 నిర్వహిస్తారు. చివరి రోజు 30వ తేదీన బిఆర్క్ బి ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ 2 జరుగుతుంది. దేశవ్యాప్తంగా 2 పేపర్లకు కలిపి 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ఆన్లైన్ పరీక్షలు కావడంతో 2 రాష్ట్రాల్లో అన్ని నగరాలతో పాటు పలు పట్టణాల్లో పరీక్షా కేంద్రాల్ని జాతీయ పరీక్షల సంస్థ ఏర్పాటు చేసింది. వచ్చే ఏప్రిల్లో 2వ విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి. రెండింట్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా తమ అడ్మిట్ కార్డును వెంట తీసుకెళ్లాలి. దీంతో పాటు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని ఖచ్చితంగా నింపాలి. అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షలు రాసే విద్యార్థులు తమ ధృవీకరణను నిర్ధారించుకునేలా ఫోటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకువెళ్లడం తప్పనిసరి.